శ్రీమాత్రే నమః. 2025 2026వ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి వారికి 2025వ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తించాలని, చేపట్టిన పనులు సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు 2025వ సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శనిగ్రహం మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైన స్థితి. అయితే దీని 3వ దృష్టి మీ మొదటి ఇంటిపై పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీనివలన చాంద్రమానం ప్రకారం ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహువు అనుకూల స్థితిలో ఉంటారు. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. గురుగ్రహం మే మధ్య వరకు 2వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 3వ ఇంట్లోకి మారుతుంది. ఈ సంవత్సరం మీకు ఎక్కువ శ్రమించి పని చేయవలసి ఉంటుంది. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలను అందిస్తుంది. కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు 2025వ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య మరియు ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. కానీ సంవత్సరం చివరి భాగంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులు మొండి వైఖరి వల్ల కొన్ని అసమ్మతులు ఏర్పడవచ్చు. వీటిని నివారించడానికి సహనంతో, వివేకంతో వ్యవహరించాలి. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. తార్కిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దల ఆశీర్వాదం, సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణ లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు ముందుకు సాగవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం మీ ధనస్థానంలో ఉండడం వలన ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు సఫలమై ధన సంపాదన బాగుంటుంది. మే తర్వాత గురుగ్రహం 3వ ఇంట్లోకి మారినప్పటికీ ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. మే తర్వాత రాహువు లాభస్థానంలోకి ప్రవేశించడం వలన మీ లాభాల అవకాశాలు మరింత పెరుగుతాయి. పొదుపు చేయడంలో కొంత వెనుకబడినప్పటికీ ఆదాయం మాత్రం బాగుంటుంది. నిరంతర కృషితో సంవత్సరం పొడవునా స్థిరమైన ఆర్థిక స్థితిని కొనసాగించగలరు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ లాభాలు పొందవచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. భూమి, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహాత్మక పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. 2025వ సంవత్సరంలో మేషరాశి వారి వృత్తి జీవితం ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. మార్చి తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే
మే తర్వాత రాహు అనుకూల స్థితి వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శని స్థానం కారణంగా అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు లేదా ఫీల్డ్ వర్క్ ఉన్న ఉద్యోగాలలో ఉన్న వారికి వారి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. టెలికమ్యూనికేషన్స్, కొరియర్ సర్వీసెస్, ప్రయాణ సంబంధిత కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు మే నెల తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు పనిచేసే స్థలంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి. వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచిస్తున్న వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ 2025వ సంవత్సరంలో మేష రాశి వారికి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపిస్తుంది. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి మారడం వలన కొందరికి సవాళ్లు ఎదురవుతాయి. అయినప్పటికీ స్వస్థలం కాకుండా వేరే ప్రాంతాలలో వ్యాపారం చేసేవారికి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. విదేశాలలో వ్యాపారం చేసేవారు లేదా విదేశీ కంపెనీలతో పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించవచ్చు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన టెక్నాలజీని అవలంబించడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మే నెల తర్వాత గురుగ్రహం 3వ ఇంట్లో ఉండడం వలన ప్రయాణ యోగాలు బలంగా ఉంటాయి. వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో చదువు లేదా ఉద్యోగ అవకాశాలు వెతుక్కున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. విదేశీ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు ప్రాప్తిస్తాయి. అయితే ప్రయాణ సమయంలోనూ వాహనాలు నడపడంలోనూ జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. విదేశాలలో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని 5వ స్థానంపై ఉండడం వలన నిజమైన ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత కేతువు 5వ స్థానంలో ఉండడం వలన జీవిత భాగస్వాముల మధ్య అపోహలు రావచ్చు. అటువంటి సమయాలలో నమ్మకం మరియు విశ్వాసం చాలా ముఖ్యం. పెళ్లి యోగ్యులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. మే మధ్య వరకు గురుగ్రహం 2వ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహితులకు దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 2025వ సంవత్సరంలో మేషరాశి వారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఆరోగ్యం బాగుంటుంది. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి మారడం వలన చాంద్రమాన ప్రకారం ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని ప్రభావం వలన ఆరోగ్యం కొంత బలహీనంగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒత్తిడి నుండి దూరంగా ఉండి సరైన నిద్ర పొందడం చాలా అవసరం. శారీరక శ్రమను మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. నియమిత వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం అవసరం. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి. మేషరాశికి చెందిన విద్యార్థులకు 2025వ సంవత్సరంలో సగటు కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహమైన గురుడు మే మధ్య వరకు అనుకూల స్థితిలో ఉండడం వలన ఈ కాలం విద్యాపరంగా విజయవంతంగా ఉంటుంది. మే తర్వాత టూరిజం, ట్రావెల్,
మాస్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అధ్యాపకుల మార్గదర్శకత్వం సద్వినియోగం చేసుకోవాలి. మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు: ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించుకోవడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా కూడా శని దోషం తగ్గిపోతుంది. మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. వృద్ధులకు, పేదలకు వీలైనంత సహాయం చేస్తూ ఉండాలి. గురువారం పూజలు చేయాలి. వీటితో పాటు ప్రత్యేకంగా నకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి. కోపం, అహంకారం నుండి దూరంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో నిజాయితీగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. పెద్దల ఆశీర్వాదం, సలహాలు తీసుకోవడం మంచిది. దైవ కార్యక్రమాలలో పాల్గొనాలి. సహనంతో, వివేకంతో వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అనే ఒక చిన్న కామెంట్ చేయండి. నమస్తే.